ఒకవైపు అమరావతికి చట్టబద్ధత లభించేటటువంటి టైం, ఆల్రెడీ బిల్లు పాస్ అయింది, ఆమోదించారు పార్లమెంట్లో. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన ఫ్రస్ట్రేషన్ ని ఆపుకోలేక ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి మనం ఆల్రెడీ వీడియో చేశాం. అందులో ఇంకొక ప్రస్తావన గురించి ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. మళ్ళీ రాజధాని మార్పు గురించి కొత్త మాట తీసుకొచ్చారండి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నిక్ నేమ్ ఉంది, తుగ్లక్. అలాగే తుగ్లక్ ఆలోచన చేస్తూ ఒక కొత్త రాజధాని పేరుని సరికొత్తగా డిక్షనరీలో చేర్చారు. జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీ పదం అన్నమాట ఇది. అదేంటి, దానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. గతంలో 3 రాజధానులు అన్నప్పుడు ఆయన అందరూ కూడా తుగ్లక్తో పోల్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్త టెస్ట్ తీసుకొచ్చారు, కొత్త పేరు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకసారి నిర్ణయించినటువంటి రాజధాని అంశం పదే మారడం పాలనాపరమైనటువంటి స్పష్టతపై చాలా ప్రశ్నలు లేవనెత్తుందండి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి పేరు మనం ఇప్పుడు అమరావతి అని మాట్లాడుకునేది, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది కొత్తగా పేరు పుట్టించి, అంటే ఎలాగైతే ఇప్పుడు పిల్లలు పుడితే కొత్తగా మనం పేర్లు ఎలాగైతే పెడతామో అలాగా ఒక పేరుని పుట్టించి రాజధాని మార్పుకి ప్లాన్ బి అంటూ ప్రజల ముందుకు రావటం జరిగిందండి. అసలు జగన్ ఎందుకు ఇంత పట్టుబడుతున్నాడు, అమరావతిని రాజధానిగా పెట్టకూడదు అని ఎందుకు ఇంత పట్టుబడుతున్నాడు? అంత విద్వేషం అమరావతి రైతులపై, అంత కక్ష జగన్కి ఎందుకు? అదే ఎవరికి అర్థం కాదు. ఎందుకు మార్పు అవసరం వచ్చింది అంటే సరైనటువంటి సమాధానం ఎవరి దగ్గర కూడా లేదు. రాజధాని స్థిరత్వం, పెట్టుబడులు, పరిపాలన, ప్రజల విశ్వాసం మీద నేరుగా ప్రభావం చూపుతుందండి. 3 రాజధానులు అన్నారు, వికేంద్రీకరణ అన్నారు, ఇప్పుడు 3 పట్టణాలు కలిపి చూడండి. ఇక్కడ చెప్పే పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 3 రాజధానులు, వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, ఒక చోట పాలనాపరం, ఒక చోట ఇంకొకటి అంటూ చెప్పాడు కదా 3 రాజధానుల గురించి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే 3 పట్టణాలు కలిపి కొత్త కాన్సెప్ట్ అంటున్నారండి. మచిలీపట్నం అంటే మచిలీపట్నానికి స్పెల్లింగ్ ఏంటి, MA. విజయవాడ స్పెల్లింగ్ ఏంటి, VI. గుంటూరు స్పెల్లింగ్ ఏంటి, GUN. ఈ 3 పట్టణాల పేర్లు కలిపి నావిగన్ అనే పేరు తీసుకొచ్చారండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే చాలా మంది కామెడీ, ఒక స్క్రిప్ట్ దొరికినట్టు, ఎవరికి మేమర్స్ ఉంటారు కదా మధ్యలో కామెడీ టైమింగ్స్ ఏర్పాటు చేస్తూ కొన్ని కామెడీ బిట్స్ జడ్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ ట్రోలర్స్ కి, మేమర్స్ కి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే ఇక ఆ రోజు పండగేనండి, పండగ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ పేరింటే అందరికీ ఒక రకమైనటువంటి నవ్వు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి లండన్ లో పిచ్చి మందులు వాడుతూ ఉంటాడని గతంలో కొంతమంది అంటూ ఉంటారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత తాటిగా అంత కాకపోయినా చింతగింజంత వెర్రుందేమోనండి నాకు తెలిసి. లేదంటే రాజధాని 3 పట్టణాల పేర్లు కలిపి నావి గన్ ఏందండి, ఈ గన్ ఎక్కడి నుంచి తెచ్చాడో మరి అర్థం కావట్లేదు. ఇది నిజంగా వికేంద్రీకరణ లేక కేవలం పేరు మార్పా అంటే సమాధానం లేదు. ఇప్పటికే రైతుల భూములతో, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్తో ప్లాన్ చేసినటువంటి అమరావతి ఉంది కదా మన రాజధానిగా. ఆల్రెడీ పార్లమెంట్ లో బిల్లు కూడా ఆమోదించారు. ఇవాళ రాష్ట్రం మొత్తానికి సంతోషకరమైనటువంటి వార్త, సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు. మరి ఆ సమయంలో రాష్ట్ర బడ్జెట్ పై భారం ఉండదని చెప్పబడింది కదా అప్పట్లోనే. అయితే ఇప్పుడు భారీ మార్పుల లెక్కలు చూపించడం ఎందుకు? రేట్లు మారుతాయి, కాలం మారుతుంది, కానీ రాజధాని నిర్ణయం కూడా మారాలా? 3 రాజధానులు అన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అన్నారు. ఇప్పుడు ఈ 3 పట్టణాలు కలిస్తే ఆ ప్రాంతాలకు లాభం ఎలా అవుతుంది? ప్రాంతీయ సమతుల్యం అనేటటువంటి వాదన ఈ ప్రతిపాదనలో ఎలా ప్రతిబింబిస్తుంది అన్నది ఎవరికీ స్పష్టత లేదు. కనీసం ఈ నావిగన్ పేరు చెప్పినటువంటి తుగ్లక్ రెడ్డికైనా సరే అవగాహన ఉందా లేదా కూడా ఎవరికీ తెలియదు. ఒకవేళ అమరావతి పేరు నిలబడితే చంద్రబాబు నాయుడు పేరు చరిత్రలో నిలుస్తుంది అనేటటువంటి ఒక్క
కుతంత్రపు ఆలోచనతో, ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు, రకరకాల విషం చెమ్మటాలు, రకరకాల ఆలోచనలు, లేకపోతే నిజంగా ఆర్థిక కారణాలేనా? ఆర్థిక కారణాలు అయితే లేవండి. ఏదైతే తీసుకున్నటువంటి భూములు, ప్రభుత్వ భూముల్లో కొంత భూమిని అమ్మితే మనకి రాజధాని ఏర్పడిపోతుందని గతంలోనే చెప్పారు. సెల్ఫ్ దానికి అదే రాజధాని నిర్మించుకుంటుంది తప్ప ఎక్కడ అప్పు లేదు. ఇక్కడ ఈ ఆర్థిక కారణాలు అనేది ఉత్తమాటలు. ప్రజలు ఇప్పటికే తమ తీర్పు ఇచ్చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో ఎప్పుడైతే 3 ముక్కల ఆట ప్రారంభించాడో, రాజధానిని నాశనం చేస్తూ రైతుల్ని కష్టాల పాలు చేశాడో, జనాలకి జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి అసహ్యంతో 151 సీట్లని కాస్త 11 సీట్లకి, మధ్యలో 5 లేపేసి 11కి పరిమితం చేశారు. కానీ మరలా అదే తీరు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఇక వైసీపీ అనేది నామరూపాలు లేకుండా పోతుందేమోనండి. మరలా అదే చర్చ, మరలా అదే మాటల తీరు, ఎక్కడా మార్పు లేదు. ఇది ప్లాన్ బీనా లేక మరో రాజకీయ ప్రయోగమా అనేది కూడా అర్థం కావట్లా. చివరికి మారాల్సింది రాజధాని కాదండి, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మారాలి. జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి ఆలోచన మారాలి. నిజంగా నాకు ఒకటి అనిపిస్తుందండి, రాజశేఖర్ రెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేశారా, జనానికి ఏం చేశారా అనేది మనం విమర్శించకూడదు. కానీ కొంత మేలైతే రైతులకి చేశాడండి, కొంత రాష్ట్రానికి. ఎందుకంటే ఆయన పరిపాలనలోకి రాబోయే ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే చేశారో దాన్ని కొనసాగిస్తూ ఈయన కొన్ని మార్పులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి లాగా గత ముఖ్యమంత్రి పాలనలో ఏదైతే ఉందో అవన్నీ నాశనం చేసుకుంటూ రాష్ట్రాన్ని దివాళా తీసే స్థితికి తీసుకురాలేదు. మరి అలాంటి మహనీయుడి కడుపులో మహనీయుడికి ఇలాంటి వ్యక్తి ఎలా కొడుకుగా పుట్టాడండి? అసహ్యం వేయట్లేదా? తండ్రి పేరును కూడా పాడు చేస్తున్నాడు. లాస్ట్కి ఎంత నీచానికి దిగజారుతున్నాడో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇదండి జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్రపూరితమైన ఆలోచన. కొత్త రాజధాని పేరు, 3 పట్టణాలు కలిపి కొత్త రాజధాని మాది గన్. అందుకే జగన్ పేరులో గన్ ఉంది కాబట్టి రాష్ట్రానికి కూడా ఈ గన్ అనే పేరు తగిలించాడు అనుకుంటా. ఇదండి ఈరోజు విశ్లేషణ. ఈ వీడియోలో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.